రట్టి సముద్ర తీరానికి పిక్నిక్ కోసం వచ్చిన ఇచ్చాపురం మండలం బెల్లుపడకు చెందిన విద్యార్థులు గల్లంతు. వివరాల్లోకి వెళితే సముద్రంలో స్నానానికి దిగిన విద్యార్థులు దక్కత చందు, ఎస్ మేఘన, ఆసి జయరాం ఒక్కసారిగా వచ్చిన రాకాసి అలకు కొట్టుకుపోయారు. సహచర విద్యార్థులు చందు, మేఘనను కాపాడగా జయరాం గల్లంతయ్యాడు. గల్లంతైన విద్యార్థి కోసం బారువా మెరైన్ సిఐ రమేష్ కుమార్, ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక మత్స్యకారులతో గాలింపు చర్యలు చేపట్టగా ఎర్రముక్కాం తీరానికి చేరిన జయరాం మృతదేహం పోస్ట్ మార్టం నిమిత్తం జయరాం మృతదేహాన్ని హరిపురం ఆసుపత్రికి తరలించారు. రట్టి సముద్ర తీరానికి పిక్నిక్ కోసం వచ్చిన ఇచ్చాపురం మండలం బెల్లుపడకు చెందిన విద్యార్థులు గల్లంతు. వివరాల్లోకి వెళితే సముద్రంలో స్నానానికి దిగిన విద్యార్థులు దక్కత చందు, ఎస్ మేఘన, ఆసి జయరాం ఒక్కసారిగా వచ్చిన రాకాసి అలకు కొట్టుకుపోయారు. సహచర విద్యార్థులు చందు, మేఘనను కాపాడగా జయరాం గల్లంతయ్యాడు. గల్లంతైన విద్యార్థి కోసం బారువా మెరైన్ సిఐ రమేష్ కుమార్, ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక మత్స్యకారులతో గాలింపు చర్యలు చేపట్టగా ఎర్రముక్కాం తీరానికి చేరిన జయరాం మృతదేహం పోస్ట్ మార్టం నిమిత్తం జయరాం మృతదేహాన్ని హరిపురం ఆసుపత్రికి తరలించారు. రట్టి సముద్ర తీరానికి పిక్నిక్ కోసం వచ్చిన ఇచ్చాపురం మండలం బెల్లుపడకు చెందిన విద్యార్థులు గల్లంతు. వివరాల్లోకి వెళితే సముద్రంలో స్నానానికి దిగిన విద్యార్థులు దక్కత చందు, ఎస్ మేఘన, ఆసి జయరాం ఒక్కసారిగా వచ్చిన రాకాసి అలకు కొట్టుకుపోయారు. సహచర విద్యార్థులు చందు, మేఘనను కాపాడగా జయరాం గల్లంతయ్యాడు. గల్లంతైన విద్యార్థి కోసం బారువా మెరైన్ సిఐ రమేష్ కుమార్, ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక మత్స్యకారులతో గాలింపు చర్యలు చేపట్టగా ఎర్రముక్కాం తీరానికి చేరిన జయరాం మృతదేహం పోస్ట్ మార్టం నిమిత్తం జయరాం మృతదేహాన్ని హరిపురం ఆసుపత్రికి తరలించారు. రట్టి సముద్ర తీరానికి పిక్నిక్ కోసం వచ్చిన ఇచ్చాపురం మండలం బెల్లుపడకు చెందిన విద్యార్థులు గల్లంతు. వివరాల్లోకి వెళితే సముద్రంలో స్నానానికి దిగిన విద్యార్థులు దక్కత చందు, ఎస్ మేఘన, ఆసి జయరాం ఒక్కసారిగా వచ్చిన రాకాసి అలకు కొట్టుకుపోయారు. సహచర విద్యార్థులు చందు, మేఘనను కాపాడగా జయరాం గల్లంతయ్యాడు. గల్లంతైన విద్యార్థి కోసం బారువా మెరైన్ సిఐ రమేష్ కుమార్, ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక మత్స్యకారులతో గాలింపు చర్యలు చేపట్టగా ఎర్రముక్కాం తీరానికి చేరిన జయరాం మృతదేహం పోస్ట్ మార్టం నిమిత్తం జయరాం మృతదేహాన్ని హరిపురం ఆసుపత్రికి తరలించారు.
తీరానికి పిక్నిక్ కోసం వచ్చిన ఇచ్చాపురం మండలం బెల్లుపడకు చెందిన విద్యార్థులు గల్లంతు. వివరాల్లోకి వెళితే సముద్రంలో స్నానానికి దిగిన విద్యార్థులు దక్కత చందు, ఎస్ మేఘన, ఆసి జయరాం ఒక్కసారిగా వచ్చిన రాకాసి అలకు కొట్టుకుపోయారు. సహచర విద్యార్థులు చందు, మేఘనను కాపాడగా జయరాం గల్లంతయ్యాడు. గల్లంతైన విద్యార్థి కోసం బారువా మెరైన్ సిఐ రమేష్ కుమార్, ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక మత్స్యకారులతో గాలింపు చర్యలు చేపట్టగా ఎర్రముక్కాం తీరానికి చేరిన జయరాం మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం జయరాం మృతదేహాన్ని హరిపురం ఆసుపత్రికి తరలించారు.